అర్ధరాత్రి 1:13 ఆకాశం పగిలిపోతున్నట్టుగా మెరుపులు పడుతున్నాయి. గాలి కిటికీలను కొడుతుంది. వర్షపు నీళ్లు పాత బంగ్లా గోడలపై జారుతూ రక్తపు గీతల్లా కనిపిస్తున్నాయి. ఊరి చివర్లో చెట్ల మధ్య ఒంటరిగా నిలబడ్డ ఆ ఇంటిని చూసి పగలు కూడా చాలామంది దారి మళ్లించేవారు. కానీ రాత్రి 3వ అంతస్తు గదిలో కార్తీక్ ఒంటరిగా కూర్చున్నాడు. చేతిలో మందు గ్లాసు. ముందు టీవీ ఆన్లో ఉంది. ముఖంపై భయం, కళ్ళల్లో నిద్రలేని చీకటి. 3 వారాలుగా అతను సరిగ్గా నిద్రపోలేదు. 3 వారాలుగా అతనికి ఒకే ముఖం కనిపిస్తోంది. తడి జుట్టు, విరిగిన మెడ, కళ్ళల్లో మండే బాధ. టీవీలో న్యూస్ వస్తోంది. ఒక్కసారిగా స్క్రీన్ జిగేల్మని కొట్టింది. తర్వాత మొత్తం బ్లాక్ అయింది. కార్తీక్ రిమోట్ నొక్కాడు. పని చేయలేదు. స్క్రీన్ మధ్యలో తెల్లగా ఏదో కదిలింది. మొదట సిగ్నల్ సమస్య ఏమో అని అనుకున్నాడు. దగ్గరగా చూశాడు. అది మచ్చ కాదు, మెల్లగా నిలబడుతున్న ఒక ఆడ మనిషి ఆకారం. తల కిందకు వంగి ఉంది. తడి జుట్టు ముఖం మొత్తం కప్పేసింది. ఒక్కసారిగా ఆమె మెడ అసహజంగా మెలిక తిరిగి పైకి లేచింది. జుట్టు పక్కకు జారింది. కళ్ళల్లో తెలుపు లేదు, నల్లటి గుంటలు మాత్రమే ఉన్నాయి. పెదవుల దగ్గర నుంచి నీళ్లు కారుతున్నాయి. కార్తీక్ చేతిలో గ్లాస్ నేలపై పగిలిపోయింది. అతను టీవీ ప్లగ్ తీసేశాడు. కానీ స్క్రీన్ మీద ఆమె ఇంకా నిలబడి ఉంది. తర్వాత ఆమె నవ్వింది. గాజు రాసుకున్నట్లుగా చెవులు కోసే నవ్వు అది. అతను వెనక్కి తగ్గాడు. అప్పుడే గదిలోని మూల నుంచి అదే నవ్వు మళ్ళీ వినిపించింది. అతను మెల్లగా తిరిగి చూశాడు. గోడకు ఆనుకొని అదే ఆడమనిషి నిలబడి ఉంది. స్క్రీన్ లోపల కాదు, గదిలోనే. కాళ్ళు నేలను తాగటం లేదు. తడిచీర నుంచి నీళ్లు కారుతున్నాయి. ఆమె నెమ్మదిగా తల ఎత్తి ఒక్క మాట మాత్రమే చెప్పింది. కార్తీక్, నన్ను మర్చిపోయావా అని. అతను అరుస్తూ తలుపు వైపు పరిగెత్తాడు. కానీ తలుపు తెరుచుకోలేదు. హ్యాండిల్ చేతిలోనే విరిగిపోయింది. కిటికీ దగ్గరకు వెళ్ళాడు. గాజు మీద ఎర్రగా రాసి ఉంది, ఈ రాత్రి నువ్వు బయటకు వెళ్ళవు అని. గాజు మీద ఎర్రగా రాసి ఉంది. అతని కాళ్ళు వణికాయి. గదిలో లైటు వెలిగింది. ఆరిపోయింది. మళ్ళీ వెలిగింది. ప్రతిసారి వెలిగినప్పుడు ఆమె మరింత దగ్గరగా ఉంది. చివరిసారి వెలిగేసరికి ఆమె ముఖం అతని ముఖానికి అంగుళం దూరంలో ఉంది. చల్లని ఊపిరి అతని చెంపను తాకింది. అతను కేక వేయకముందే స్పృహ తప్పి పడిపోయాడు. ఆమె పేరు సంధ్య. ఒకప్పుడు నవ్వితే ఇంటి వెలుగు పెరిగినట్టుండేది. తండ్రి చిన్నప్పుడే చనిపోయాడు. తల్లి లక్ష్మి ఇళ్లల్లో పనిచేసి చదివించింది. పేదరికం వాళ్ళింట్లో రాజ్యం ఏలేది. కానీ గౌరవం మాత్రం రాజులా ఉండేది. సంధ్య చదువులో ఫస్ట్, మాటల్లో మాధుర్యం. తల్లికి జీవించడానికి కారణమైంది. కాలేజీకి వెళ్లే ముందు తల్లి కాళ్ళు మొక్కేది. తిరిగి వచ్చాక వంట చేసేది. అమ్మా, నేను జాబ్ చేసి నిన్ను పనికి వెళ్ళనివ్వను అని చెబుతుండేది. లక్ష్మి ఆ మాట విని కన్నీళ్లు దాచుకుని నవ్వేది. అదే కాలేజీలో కార్తీక్ చదివేవాడు. డబ్బున్న ఇంటి కొడుకు. బైక్ శబ్దం, బ్రాండెడ్ బట్టలు, అహంకారం, ఫ్రెండ్స్ గుంపు. అమ్మాయిలను గెలవాల్సిన ఆటలాగా చూసేవాడు. సంధ్యను చూసిన రోజు అతని చూపు మారింది. ప్రేమ కాదు, అది వేట. మొదట నోట్స్ అడిగాడు. తర్వాత లైబ్రరీలో మాట్లాడాడు. తర్వాత బైక్ మీద వదిలేస్తానన్నాడు. నువ్వు చాలా భిన్నంగా ఉన్నావు అని అన్నాడు. నీ మనసు చాలా మంచిది అన్నాడు. నేను మారిపోయాను నిన్ను చూసిన తర్వాత అని చెప్పేవాడు. అబద్ధాలు రోజు వినిపిస్తే నిజంలా అనిపిస్తాయి కదా. సంధ్య కూడా నమ్మింది. రాత్రిళ్ళు తల్లి పక్కన పడుకొని సిగ్గుతో నవ్వేది. అమ్మా, అతను చాలా మంచివాడు, నిన్ను కూడా చూసుకుంటా అన్నాడు అని చెప్పేది. లక్ష్మి భయపడేది. పెద్దింటి వాళ్ళ మాటలు జాగ్రత్త అమ్మా అని అనేది. కానీ కూతురు ఆనందం చూసి మౌనమైంది. కార్తీక్ రోజు కాల్ చేసేవాడు. నీతో పెళ్లి కాకపోతే చచ్చిపోతాను అనేవాడు. నీ చేతి వంట తినాలి అనేవాడు. మీ అమ్మకు మందులు నేనే తెస్తాను అనేవాడు.
సంధ్య అతడిని తన భవిష్యత్తుగా చూసింది. ఒకరోజు కార్తీక్ ఫోన్ చేశాడు, గొంతులో ఆనందం నటిస్తూ. ఇంట్లో వాళ్ళు ఒప్పుకున్నారు. రేపు మార్నింగ్ మా ఫామ్ హౌస్కి రా, మా పెద్దలు వస్తారు, పెళ్ళి ఫిక్స్ చేస్తాం అని అన్నాడు. ఆ రాత్రి సంధ్య నిద్రపోలేదు. తల్లి కోసం పెళ్లి రోజు కొత్త చీర కొనాలి అని అనుకుంది. తండ్రి ఫోటో ముందు దీపం పెట్టి, నాన్న, నా పెళ్లి చూడలేకపోయావు అని ఏడ్చింది. మరుసటి రోజు పసుపు చీర కట్టుకొని బయలుదేరింది. తల్లి నుదుటిపై ముద్దు పెట్టింది. అది వాళ్ళ చివరి సంతోష క్షణంగా మారుతుందని పాపం వాళ్ళకి తెలియలేదు. ఫామ్ హౌస్కు వెళ్ళేసరికి అక్కడ పెద్దలు లేరు. కార్తిక్ ఫ్రెండ్స్ మాత్రమే ఉన్నారు. తలుపు మూసుకుంది. నవ్వులు మొదలయ్యాయి. సంధ్య గుండెల్లో ఏదో పగిలినట్టు అనిపించింది. కార్తీక్, ఇదేమిటి అని అడిగింది. అతను నవ్వాడు. ప్రేమ, పెళ్ళి నిజంగానే అని నమ్మావా అని అన్నాడు. ఆమె చేతులు జోడించింది. దయచేసి నన్నేమి చెయ్యొద్దు కార్తీక్, నేను నిన్ను ప్రేమించాను అని అంది. అతను దగ్గరికి వచ్చి చెవిలో చెప్పాడు, అదే నీ తప్పు అని. ఆ రాత్రి గోడలు కేకలు విన్నాయి. బయట గాలి అరిచింది. లోపల ఒక అమ్మాయి ప్రపంచం చనిపోయింది. తెల్లవారుజామున ఆమెను చెరువు దగ్గర పడేసి వెళ్ళిపోయారు. ఇంటికి చేరిన సంధ్య తల్లి ఒడిలో పడిపోయి ఒక్క మాట చెప్పింది. అమ్మా, నేనింకా బ్రతకలేను అని అన్నది. లక్ష్మి గుండె చీలిపోయింది. నువ్వు మురికి కాలేదమ్మా, వాళ్ళే మురికయ్యారు అని ఏడ్చింది. ఆ రాత్రి కూతురు తల నిమురుతూ నిద్రపోయింది. ఉదయం లేచి గదికి వెళ్ళేసరికి సంధ్య ఫ్యాన్కి వేలాడుతోంది. తల్లి కేకతో ఆ ఊరు మొత్తం లేచింది. ఒక్కసారి అమ్మ అని పిలువమ్మా అంటూ లక్ష్మి పడిపోయి ఏడ్చింది. కానీ చనిపోయిన ఆశలు తిరిగి రావు. కేసు పెట్టారు. పోలీస్ స్టేషన్కు తిరిగింది. కోర్టు మెట్లు ఎక్కింది. కానీ కార్తిక్ తండ్రి డబ్బు పెద్దదయింది. సాక్షులు మారిపోయారు. ఆధారాలు పోయాయి. వీడియోలు మాయమయ్యాయి. కార్తిక్ బయట నవ్వుతూ తిరిగాడు. ఫ్రెండ్స్తో తాగాడు. ఒక చాప్టర్ క్లోజ్ అని అన్నాడు. ఆ మాట విన్న లక్ష్మి కన్నీళ్లు ఆగిపోయాయి. ఆ రోజు ఒక తల్లి ఏడుపు చనిపోయింది. లోపల శాపం పుట్టింది. సంధ్య చనిపోయిన 3వ రోజు నుంచి అసలు కథ మొదలైంది. కార్తిక్ ఫ్రెండ్ రోహిత్ రాత్రి బైక్ మీద వెళ్తూ ఫోన్ చేశాడు. రే, రోడ్డు మీద సంధ్య నిలబడి ఉందిరా అని అన్నాడు. వెంటనే భారీ ఢీ శబ్దం వినిపించింది. మరుసటి రోజు అతని శవం చెట్టుకు వేలాడిన బైక్ కింద దొరికింది. ముఖం మొత్తం భయంతో వంకరగా ఉంది. రెండోవాడు వినయ్ బాత్రూంలో చనిపోయాడు. గోడపై నీటితో రాసి ఉంది, నవ్విన రెండోవాడు అని. మూడోవాడు సమీర్ 5వ అంతస్తు నుంచి కింద పడ్డాడు. పడే ముందు సెక్యూరిటీకి ఒక్క మాట మాత్రమే చెప్పాడు, ఆమె కిటికీ బయట వేలాడుతోంది అని. ఇప్పుడు కార్తిక్కు నిజమైన భయం మొదలైంది. పగలు కూడా ఒంటరిగా ఉండలేకపోయాడు. అద్దంలో తన వెనుక తెల్ల చీర కనిపించేది. కార్ మిర్రర్లో వెనక సీట్లో తడి జుట్టు వేసుకొని కూర్చున్న అమ్మాయి కనిపించింది. ఫోన్ కెమెరా ఆన్ చేస్తే తన ముఖం బదులు సంధ్య ముఖం కనిపించేది. నిద్రపోతే మెడపై చల్లని వేళ్ళు. కళ్ళు తెరిచి చూస్తే మంచం చివర కూర్చొని అతన్ని చూస్తూ ఉండేది. అతను తాగడం మొదలుపెట్టాడు. మాత్రలు వేసుకున్నాడు. అయినా కళ్ళు మూసుకోలేకపోయాడు. ఇంట్లో వాళ్ళు మంత్రగాళ్లను తెచ్చారు. మొదటివాడు గదిలోకి వెళ్ళి బయటకు పరిగెత్తాడు. ఇది సాధారణ ఆత్మ కాదు, మోసం చేసిన ఆత్మ, రక్తం అడుగుతోంది అని అన్నాడు. రెండోవాడు యజ్ఞం పెట్టించాడు. మంటలు ఒక్కసారిగా నల్లగా మారిపోయాయి. హోమగుండం నుండి తడి జుట్టు బయటకు వచ్చింది. అందరూ పారిపోయారు. మూడోవాడు పెద్ద తాంత్రికుడు. చేతిలో త్రిశూలం. లోపలికి వెళ్ళి మంత్రాలు చదివాడు. ఒక్కసారిగా ఆడనవ్వు. తర్వాత అతను బయటికి వచ్చాడు. కానీ కళ్ళు తెల్లగా తిరిగిపోయాయి. నోటి నుంచి ఒక్క మాట మాత్రమే వచ్చింది, ఆమెను ఎవ్వరూ ఆపలేరు, ఆమెకు న్యాయం కావాలి అని చెప్పి అక్కడికక్కడే చనిపోయాడు. ఆ రాత్రి కార్తీక్ తన గదిలో తానే బంధించుకున్నాడు. అన్ని లైట్లు ఆన్ చేశాడు. 4 వైపులా దేవుళ్ళ ఫోటోలు పెట్టుకున్నాడు. మధ్యలో కూర్చొని ఏడ్చాడు. నన్ను వదిలేయ్, నేను తప్పు చేశాను అని అన్నాడు. గడియారం 2 గంటలైంది. ఫ్యాన్ తానే ఆగిపోయింది. తర్వాత ఒక్కసారిగా అన్ని లైట్లు ఆరిపోయాయి.
చీకట్లో గజ్జెల శబ్దం. గల్ 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 అని మోగింది. అతను ఫోన్ టార్చ్ ఆన్ చేశాడు. నేలపై తడి పాదముద్రలు మాత్రమే ఉన్నాయి. అవి నెమ్మదిగా అతని వైపే వస్తున్నాయి. టార్చ్ ఒక్కసారిగా ఆఫ్ అయింది. చెవికి దగ్గరగా చల్లని గొంతు. ఆ రోజు నేను ఎంత అరిచానో, ఈరోజు నువ్వు అంతే అరు అని. అతను కేకలు వేశాడు. తలుపు వైపు పరిగెత్తాడు. తలుపు తెరుచుకోలేదు. కిటికీ గాజు మీద ఎర్రగా రాసి ఉంది, మన పెళ్లి రోజు గుర్తుందా అని. వెనక్కి తిరిగి చూశాడు. సంధ్య గాల్లో తేలుతోంది. మెడ వంకరగా వేలాడుతోంది. జుట్టు పాములా కదులుతోంది. కళ్ళల్లో రక్తం కారుతోంది. చేతులు అసహజంగా పొడుగయ్యాయి. అతని మెడ చుట్టుకున్నాయి. అతను ఊపిరాడక తన్నుకున్నాడు. బయట వాళ్ళు తలుపు కొట్టారు. లోపల అతని కేకలు. తర్వాత ఒక్కసారిగా నిశ్శబ్దం. తలుపు పగలగొట్టి లోపలికి వెళ్ళేసరికి కార్తీక్ ఫ్యాన్కి వేలాడుతున్నాడు. కళ్ళు బయటకి పొంగిపోయాయి. మెడపై 5 గోర్ల ఘాట్లు. గోడపై రక్తంతో రాసి ఉంది, ప్రేమను ఆటగా చూసిన వాడికి ప్రాణం కూడా ఆటగానే పోయింది అని. ఆ ఇంటిని అప్పుడే మూసేశారు. కానీ ఇప్పటికీ వర్షం పడే రాత్రుల్లో 3వ అంతస్తు కిటికీలో తడి జుట్టు ఉన్న ఆడమనిషి నిలబడి కనిపిస్తుందని అంటారు. దారిలో వెళ్తున్న వాళ్ళకి గజ్జెల శబ్దం వినిపిస్తుందని చెబుతారు. కొందరు మాత్రం ఒక్కటి ఎక్కువగా చెబుతారు, కిటికీ దగ్గర నుంచి ఒక గంతు వినిపిస్తుందని. నన్ను మర్చిపోయావా అని అంటూ. ఈ కథ వింటూ మీ గుండెల్లో గుబులు పుట్టి ఉంటే, ఆ చివరి సీన్ ఇంకా మీ కళ్ళ ముందే తిరుగుతూ ఉంటే, ఒక అమాయక అమ్మాయి కన్నీటి విలువ మీకు అర్థమై ఉంటే, ఈ స్టోరీ నచ్చితే ఒక్క లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మీకు ఎక్కువగా భయపెట్టిన సీన్ ఏదో కామెంట్లో చెప్పండి. ఇలాంటి గుండెల్లో దడ పుట్టించే హారర్ స్టోరీస్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. జాగ్రత్త, రాత్రి ఒంటరిగా వినేవాళ్ళు వెనక్కి ఒక్కసారి చూసుకోండి. అది మీ వెనకే ఉండి ఉండొచ్చు. సారీ నేను జోక్ చేశాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.